శ్రీనాథ కవి సార్వభౌమన్ శృంగార నైషధం 19వ భాగం 29/1/24. రేపటితో శృంగార నైషధాన్ని అంటే 20వ భాగంతో పూర్తి చేస్తున్నాం. 8వ ఆశ్వాసంలో ఉన్నామా. దేవతల పూజ అయిపోయింది. పరశురాముడిని వధ అలాని అంటే దశ అవతార వర్ణన కూడా పూర్తయింది. ప్రథమ పరమేష్టివైన నీ ప్రకృతి యందు శేషపణిరాజువైన నీ శరమునందు కపట బాలుండవైన నీ కడుపునందు విశ్వములు పండునని నాథ విందు శృతులా అన్నాడు. ఓ నాథా అధీశ, పరమేష్టి ప్రథమ పరమేష్టి మొదటి బ్రహ్మవు అయిన నీ ప్రకృతిలో అయినటువంటి నీ మాయ అయినటువంటి దానిలో శేష ఫణిరాజవు శేషుడనే సర్పనాయకుడవు నువ్వు అయినా నీ శరీరంలో అయినట్టి నీ తలలో కపట బాలుండవై కృత్రిమమైన డింభకుడవై బాలుడవై అలాంటి నీ గర్భగోళంలో విశ్వాలు భువనాలు పండున్ అంటే పడుకుంటాయి, శయనిస్తాయి అని శృతులు వేదాలలో విన్నాం. అంటే భువనాలు సృష్టికి పూర్వంలో ప్రకృతిలోనే ఉంటాయి. సృజించిన తర్వాత శేషుడు వాటిని తలపోతో మోస్తున్నాడు. ప్రళయంలో వాటిని నీ కడుపులో దాచుకుంటూ వటపత్రం మీద శయనించి ఉన్నావని సృష్టికి పూర్వం సృష్టికి అనంతరం ప్రళయంలో లోకం ఎక్కడ ఉంటుందో అని తెలుపబడింది. ఈ చెప్పడం చేత భగవంతుడు సృష్టి లయ స్థితి లయకారకుడు అని అర్థం. సంసార నికరమానస అససమ్మానస ససందర్భ ససంభవనావన ససంభవ నావర కర రజశోధని యో సంసారిణీ పదాబ్జ పదాబ్జ నిశంసా పరిశుద్ధి బుద్ధినై పుణితలపన్మళ సంసార నికర మానస సంసద్భవనావకర రజశోధనియో సంసారి నియో సంసాశోధిని ఓ కంసారి నీ పదాబ్జాని సంసా పరిశుద్ధి బుద్ధి నై పుణిదలపన్. కంసారి కంసుని చంపిన కృష్ణ బుద్ధి చాతుర్యంతో బుద్ధి నైపుణ్యం బుద్ధి చాతుర్యంతో తలపన్ ఆలోచించగా సుధీ పదాబ్జాని పాద పద్మాల యొక్క నినంస నమస్కరించటంలోని తలంపు యొక్క ఆలోచన యొక్క పరిశుద్ధి నైర్మల్యం సంసారి సంసారంలో ఉన్న వాళ్ళ యొక్క నికర సమూహము యొక్క మానస మనస్సని సంసద్భవన సభామందిరంలో ఉన్న అపకర రజ రాగద్వేషాదులను కలిగి ఉంచే రజోగుణ పరాగాన్ని శోధని తుడిచేటువంటి అంటే పలువురు జనుల సంబంధం చేత సభామందిరాదులలో సంభవిస్తున్న పరాగాన్ని చీపురు శుభ్రపరచినట్లుగా భార్యాపుత్రుల మిత్రామిత్రుల సంబంధం సర్వదా కలగటం చేత సంసారుల మనస్సులలో సంభవించే రాగద్వేషాది హేతువులైన రజోగుణాన్ని నశింపచేసి మనస్సులను నిర్మలంగా చేసేది నీ పాద ధ్యానం కంటే ఇంకొకటి లేదు కదా మహానుభావ అన్నాడు. ధర్మబీజ వియన్నది తాతపాద
కామితార్థ ప్రధానైక కల్పవృక్ష కామజనక చిదాత్మ ప్రకాశ రూప కమలనాథ చతుర్వర్గ గతివి నీవా. ధర్మానికి కారణభూతుడవు, ధర్మ బీజుడవు నువ్వు. అలాగే వియత్త నది, గంగా నదికి తాత జనకుడవైన పాద చరణాలు కలవాడ. లోకాలను పవిత్రం చేసే గంగా నదిని పాదాలలో పుట్టించిన వాడ. పరమ పావనమైన నదికి నీ పాదాలు స్థానాలైనవి, లోకానికి పుణ్యాలు కలిగిస్తాయి. కామిత కోరబడిన ధనాదుల ప్రధాన ఇవ్వటంతో ఏకా ముఖ్యమైన కల్పవృక్షం వంటి వాడ. అలాగే కల్పవృక్షంలాగా కోరిన కోర్కెలను ఇచ్చేవాడు. ఈ చెప్పటం చేత అర్ధపురుషార్థ దాత అనర్థం. కామజనక కాముణ్ణి పుట్టించిన వాడ. అలాగే చిత్త జ్ఞానమే ఆత్మస్వరూపంగా ప్రకాశమాప అంతియే మూర్తిగా కలవాడుగా, అంటే జ్ఞాన రూపమైన ప్రకాశం కలవాడు. అలాగే జ్ఞాన రూపమైన ఆత్మ ప్రకాశమే స్వరూపంగా ఉన్నవాడు అయిన పరమేశ్వర. ఈ చాలా చెప్పటం చేత మోక్ష పురుష ప్రధానం, నువ్వు మోక్షదాయి అని చెప్పు. కమలనాథ నారాయణ, నువ్వు చతుర్వర్గ గతివి, 4 పురుషార్థాలకు నువ్వే గతయ్యా. దేవా, నువ్వు ధర్మాన్ని, ఇష్ట పదార్థాలను, కామాన్ని, మోక్షాన్ని సమకూరుస్తున్నావు కనుక ధర్మార్థ కామ మోక్షాలకు నువ్వే ఆధారం. ఇంత చక్కటి వ్యాఖ్యానం రాసినవారు బ్రహ్మశ్రీ కేతవరపు వెంకట శాస్త్రి గారు. వారి వ్యాఖ్యానం మనం అనుసరిస్తున్నాం శ్రీనాథుడి శృంగార నైషధానికి. వారికి ఎక్కడ ఏ లోకంలో ఉన్నా శతసహస్ర నమస్కారం. విశ్వరూప భవద్భూరి విభవ మహిమ ఎంత వర్ణింపదాలు మాయీ మనంబు. ప్రాతపై చేర చెరగున బడుగువాడు హేమశైలంబు చెదిపిరాలెన్ని ముడుచు. విశ్వరూప, ప్రపంచమే రూపంగా ఉన్నవాడా పరమేశ్వర. భవత్, నీ యొక్క భూరి గొప్పదైన విభవ మహిమ సామర్థ్య అతిశయాన్ని, మాయామనంబు మాయ నీ మనస్సును ఎంత ఏ పాటి వర్ణింపగలమయ్యా మేము. బడుగువాడు, నిరుపేద అయినవాడు, ప్రాత పై చీర చెరుగుల చిరిగిన పై వస్త్రము యొక్క చెవళలో హైమశైలంబున్ బంగారు కొండను చిదిపి శిథిలంగా చేసి రాలు ఎన్ని ముడుచును ఏ పాటి మూట కడతాడయ్యా. నిరుపేద బంగారపు కొండను ముక్కలుగా చేసి పై వస్త్రంలో అన్నిటినీ కాక కొన్నిటిని మాత్రమే మూట కట్టే విధంగా మా మనస్సులన్నీ నీ మహిమలలో కొన్ని మాత్రమే మేము గ్రహింపగలుగుతున్నాం స్వామి అని అనేక ప్రకారంబుల ప్రస్తుతించి నమస్కరించే. ఈ విధంబున దేవతార్చనం వనరించి భోజన కార్యంబులు తెచ్చి విజిత వైజయంతంబగు శుద్ధాంత కేళే సౌధంబు ఎక్కి విహిత కులదేవతా భక్తియు కృత భుక్తియు అగు దమయంతియు మహాదేవి తోడన్ కూడి అనంతరం. ఆ విధంగా అందరు దేవతలను పూజించాడు. ఇతర భక్తి భోజనం చేశాడు. అందరితో కూడా ఆనందాన్ని అనుభవించి ఆరామారమణుల్ రమాపతియుదైచారాతియున్బోలె శృంగార క్రీడల బుధుకు చెరివధు గంధర్వ విద్యాకళా కీరాలాప కలాప కోకిలకు కేళీ మయూరాంగనాచారీ మండల తాండవార భటిక
సంభ్రంభ సంభావనన్. ఆ నలదమయంతులు రమాసతి లక్ష్మీదేవి దైత్యారాతి నారాయణుడిలాగా లక్ష్మీనారాయణుల్లాగా వధూ స్త్రీల యొక్క గంధర్వ విద్య గాన విద్యలోని కళా చాతుర్యం తీరా లాపకలాప చిలక పలుకొల సమూహం కోకిల కుహు కోయిల కుహు కుహు ధ్వనులు కేళీ మయూర క్రీడా మయూరాల యొక్క అంగన స్త్రీల యొక్క నారీ చారి చారి అనబడే పేరు గల మండలం అనే పేరు కలది అయిన తాండవారభటి నాట్య విశేషం వీటి యొక్క సంరంభ అతిశయము యొక్క సంభావనం గౌరవం చేత అంటే స్త్రీలు కేరాలు కోయిలలు నెమళ్ళు ఆటకత్తెలు తమ తమ చాతుర్యాలను తమ వాటిల్లో ఉండే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుండగా విని చూసి సంతోషించి వాళ్ళకి చాలా ఆదరంగా వాళ్ళని సన్మానించారు. శృంగార క్రీడను పొద్దు పుట్టారు, కాలం గడిపారు. గీతాది గోష్ఠితో కాలం గడిపారు. అంత గగన హరినీల శైల శృంగంబు నుండి దొల్లిపడి ప్రొద్దు చేవురు కల్లు ఓలే తన్నిపాత సముద్ధోత ధాతు ధూళి చందనమున దోచే దివసావసాన సంచ. సాయంకాలమైంది. గగనమండలం ఆకాశం నుండి హరినీల ఇంద్రనీల మణిమయమైన శైలా పర్వతం యొక్క శృంగంబు నుండి శిఖరం నుండి పొద్దు సూర్యుడు జేగురు రాతి వలె డొల్లపడెన్ కూలి పడిపోయాడు. తత్ ఆ జేగురు రాతి యొక్క నిపాత పడటం చేత సముద్ధూత ఎగరగొట్టబడిన ఎగసిన ధాతు గైరికాది ధాతువుల యొక్క ధూళి చందామ్నన్ పరాగంలాగా దివసావసాన సంధ్య సాయం సంధ్య తూచన్ కనపడి ఉన్నత ప్రదేశం నుండి ఏదైనా ఒక గురు పదార్థం అంటే గట్టి పదార్థం కింద పడుతున్నప్పుడు వాటి తాకుడు చేత మధ్యలో మెత్తని శిలలు మొదలైనవేమవుతాయి, పొడి పొడి. అలా అవటం చేత చూర్ణమై ఆ ధూళులు ఆకాశానికి ఎగటం అనేటువంటిది ప్రత్యక్ష దృష్ట అందరూ చూసేది. అలాగే సూర్యుడనే పెద్ద జేగురు రాయి నీలాకాశమనే ఉన్నత ప్రదేశం నుండి జారి కింద పడుతుండగా దాని రాపిడి చేత నలిగిన గైరికాది ధాతువుల యొక్క పరాగంలాగా సాయంకాల సంధ్య ఉప్పుతోంది, శోభించింది. సూర్యుడు కాంతకిరణుడై పశ్చిమ దిశకు వెడుతున్నాడు. సాయంకాల సంధ్యారాగం వ్యాపించింది అని దానిలో ఫలితార్థం. కోమల తామ్రచూళికల కువ్వెర సంజకు పోతిపెట్ట నిస్సీమ కఠోరతార రుతి జట్టు పలాచుదు నరులెత్తి విశ్రామము ఓలె కూసె విరస చరమాచల కూట వక్కణ గ్రామటికా కుటీర శిఖరంబుల గుక్కుట చక్రవాళముల్. కుక్కుటం అంటే కోడి, చక్రవాడు చక్రవాళ పక్షులు, చక్రవాక పక్షులు, కోళ్ల సమూహాలు లేక కుక్కుట చక్రవాళాలంటే కోళ్ల సమూహాలు విలసత్ ఒప్పుతున్న చరమాచల హస్తాచలమయ కూటా శృంగాలలో పక్కన శబరుడు నివసించే గ్రామటిక పల్లెటూళ్లలో ఉన్న కుటీర గుడిసెల యొక్క శిఖరంబులను కొనలలో ఎర్ర సంజకున్ అరుణకాంతుల సంచారాగానికి కోమల మృదువైన తామ్రా ఎర్రని చూళికల కృబు జుట్టు యొక్క అతిశయాన్ని పురోదిపెట్టన్ పెంపు కలిగిస్తుండగా నిస్సీమా హద్దులేని కఠోరా కఠినమైన తారా మిక్కిలి పెద్దదైన రుతిన్ కూతలు చెట్టు
పలువెక్కలు ఆర్చుతున్ ఆడిస్తూ అర్రులు మెడలు ఎత్తి విశ్రామము ఓలెన్ విశ్రాంతి స్థానంలాగా కూశాయి. సాయంకాలంలో కోళ్ళు క్రూర మృగాదుల వలన భయం నుండి తప్పించుకోవటానికై ఇంటి కొప్పులో నివసిస్తాయి సాధారణంగా. అందువల్ల అలా ఇళ్ల కప్పుల మీద ఉన్న కోళ్ల గుంపుల ఎర్రని జుట్టుల కాంతులు సంధ్యారాగం వర్ధిల్లుతున్నట్లుగా అనిపించింది కవికి. ఇది ముద్రిత గ్రంథాలలో ప్రతులలో అనేక విధాలైన పాఠాలతో ఉంది. అయినా ఇది బహుజనపల్లి సీతారామాచార్యుల వారి శబ్దరత్నాకరణలో ఉదాహృత పద్యాన్ని పురస్కరించుకొని దిద్దానంటున్నారు వీరు. అంటే కొక్కురో కో అనే ధ్వని విశ్రాంతి స్థానంగా ఉంది అన్నారు. అస్తాచల కూటంలో పల్లెలలో ఉన్న గుడిసెలపైకి ఎక్కి కోళ్ల గుంపు తమ జుట్టులు అరుణకాంతులచే సంధ్యారాగం అతిశయించుతుండగా రెక్కలాడించి గొంతెత్తి హద్దులేని భీకర ధ్వని విజృంభించుట్లుగా కుక్కురో కూవ అని కూసాయమ్మ. చివర మళ్ళా తెల్లార్థం కోస్తాయి. తల ప్రతిబింబభానుమణి దాల్చి విహార వనాంతరంబునన్ తల ప్రతిబింబభానుమణి దాల్చి విహార వనాంతరంబునన్ మలగి మలంగి పెంజిలు వనాతియ భంగి నవీన నారణీ సలిల పరంబు దోలుకొని చయ్యన వచ్చిన చూచి భీతి బిట్టులికి ఉట్టులికియు పోయే అత్తరి వియోగము పొంది రథాంగ దంపతులు. అత్తరి నా సాయంకాల సమయంలో నవీన కొత్తగా వస్తున్న సారణి కాలువ యొక్క సలిల భరంబు జల ప్రవాహం తలన్ శిరస్సు మీద ప్రతిబింబ భానుకణిన్ నీటితో ఫలించిన సూర్యుడనే రత్నాన్ని ధరించి విహార వనాంతరంబున ఉద్యానవనం యొక్క మధ్య భాగం నుండి మలగి పక్కకు జారిపోయి వంకరగా నడుస్తున్నదై పెంజిలు వనానాతి అభంగిన్ పెద్ద పెంజిలు వనాతీయ భంగిన్ అంటే పెద్ద నాగకన్యలాగా తోలుకొని వెంబడించి చెయ్యనన్ వెంటనే వచ్చినన్ చూసి భీతిన్ భయంతో బిట్టు అధికంగా ఉలియుబోలెన్ చెలింపనివి అయి వియోగమన్ ఎడబాటును ఉంది పొంది రథాంగ దంపతులు చక్రవాక ద్వంద్వం పోయింది ఎగిరిపోయాయి. సాయంకాలాల్లో సర్పాలు ఆహారం కోసం తమ కలుగులు వదిలి బయట విహారించటం, తమ సమీపానికి వస్తున్నప్పుడు భయపడి పక్షులు మొదలైనవి ఎగిరిపోవటం లోక సహజం. అలాగే సూర్యాస్త సమయంలో చక్రవాకాలు వియోగం పొంది సూర్యోదయం తర్వాత కలుసుకుంటాయి. అది విడిపోతాయి. ఎప్పుడు సాయంకాలం అవటం చేత స్వాభావిక సిద్ధమైన వియోగాన్ని పొంది ఉద్యానవనంలో ఉన్న కాలువలలో క్రీడిస్తున్న చక్రవాక పక్షులు ఆ సమయంలో ఎగిరిపోతున్నాయి. సాయం సమయంలో పువ్వులు మొక్కలు మొదలైన వాటికి నీళ్లు పెట్టడం మింకిలి మంచిదనే తలంపుతో ఉద్యాన వనపాలకులు అప్పుడే కాలవల నుండి నీళ్లు మొక్కలకు వదిలారు. ఆ నీరు వంకర టింకర కాలువలలో నుండి ప్రవహిస్తోంది. అప్పుడు సాయంకాల సూర్యకిరణాలు ప్రవహించి వస్తున్న జల ప్రవాహం మీద ప్రతిఫలిస్తాయి. ఈ అర్థాన్ని కవి ఉత్ప్రేక్షించాడు.
రశ్మిగ్రాహి గరుత్మదగ్రజ కరారబ్ధా విరామ భ్రమిన్ కాశ్మీరాభకరేస్తకారుచి పరాగంబున్ సహస్రాంశు శ్రవణాత్మంబుద్గవదించే ఘాత నవ సంఖ్యా ఖడ్గమున్ వేదనా వేస్మస్వాంత రథాంగ దంపతి చము విచ్ఛేదలీలార్ధమయీ. బ్రహ్మ ధాత అంటే బ్రహ్మ, వేదన వియోగ సంతాపాని రీష్మ మందిరం వంటిదైనటువంటి స్వాంత చిత్తంగా రథాంగ చక్రవాకాల యొక్క దంపతి ద్వయానికి మిథునాని చెము సమూహము యొక్క విచ్ఛేద వియోగం పొందించటమని లీలార్థమై వ్యాపారం కోసం నవసంధ్యా ఖడ్గమున్ కొత్త సంధ్యాకాలమనేటువంటి ఖడ్గాన్ని రశ్మి ప్రగ్గాలనే త్రాళ్లను కిరణ ప్రగ్రహౌ రశ్మి కిరణమన్నా రశ్మి అన్నా అలాగే తాడు అన్నా దానికి నానార్థాలు అన్నమాట. ఆ అమరకోశంలో గ్రాహి పట్టు కోనగన్న గరుత్మదగ్రజ గరుడుడి అన్నగారైనటువంటి అనూరుడు సూర్య రథసారథి కళా చేతులచే ఆరబ్ధ ప్రారంభింపబడిన అవిరామ ఎడతెగని భ్రమిన్ తిరగటం అనేటువంటి కాశ్మీరాభా కుంకుమలాగా ఎర్రగా ఉన్న రో కిరణాలనేటువంటి ఇష్టక ఇటికల యొక్క రుచి కాంతి అనే పరాగంబున్ సువర్ణము కలది సహస్రాంశు సూర్యుడని సానకాంతిని చేర్చింది. అంటే సానబెట్టే భావం. లోకంలో కత్తులను సానబెట్టడానికి ఒక చక్రం మీద పెట్టి తిప్పుతూ ఉంటారు. తెరగటి తిమ్మ వంటి ఒక రాతిక ఒక కొయ్య ఇరుసును అమరుస్తారు. ఆ ఇరుసుకు ఒక దానికి దారువును గొవ్వబడిన ఒక ఎనప చేల ఉంటుంది. రాతి చక్రంలోండి చొచ్చుకుపోయిన రెండవ కొన అలాగే ఉంచారు. ఆ ఇరుసుకు త్రాడును కట్టి తిరిగితే ఆ రాతి చక్రం తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగేటప్పుడు కత్తులను ఆ చక్ర అంచలం పైన పెట్టి పదును కలిగిస్తూ ఉంటారు. ఉరిపిడి రాయి మధ్య మధ్య ఇటుక పొడు కానీ మెత్తని ఇసుక కానీ ఆ చక్రం మీద వేసి నీళ్లు చల్లుతూ ఉంటే అవి ధూళి పంకమై ఆ చక్రం అంటి ఉంటుంది. అలా ఉంటే కాలాధారంగా ఉన్న సూర్యబింబ సానరాయిలాగా ఉండగా సూర్య సారథి అయిన అనూరుడు ఆ శానా చక్రాన్ని ప్రగ్గాలతో తాళ్లతో తిప్పుతుండగా సాయంకాలం అవటం చేత ఎర్రని సూర్యకిరణాల కాంతి ఇటుక పొడిమిలాగా బ్రహ్మ అనే శిల్పి చక్రవాక మిథురాల సంబంధాన్ని ఛేదించటానికి కావలసి ఉన్న సంధ్యాకాలమనే ఖడ్గాన్ని సానబడుతున్నట్లుగా కనపడి చక్రవాకాల సంబంధాన్ని ఛేదించి వియోగం కలిగించడం సాయంకాలం ఖడ్గంలాగా ఉప్పుతోందని చెప్పడం. అంతేగా అక్కడ ఏం ఖండడం వెళ్ళలేదు. సాయంకాలం కనపడగా చక్రవాకాలు ఎగిరిపోయాయి. సలీల నిధి సార్వభౌమ కష్టాపురంధ్రి ఓలగంధం పుబసపాడే ఒక్కయనగా కమల కింజిల్క రేణు సంకాశమగుచు నింగి ఎరసంజ కింజాయ నివ్వటిల్లే. సలిల నిధి నీతికి నిలయమైన సముద్రం సార్వభౌమ మండలేశ్వరుడైన వరుణుడి యొక్క నీతికి సార్వభౌముడైన వరుణదేవుడి యొక్క కాష్టా దిక్కు అనే పురంధి స్త్రీ ఓలగంధంపు పసన్ పూత పసుపుతో ఆడిన్ ఒక్కు అనగన్ స్నానం చేసిందేమో అన్నట్టుగా ఏ నెర సంజా కింజాయ
పూర్ణమైన సాయంకాల సంధ్యారాగం కమల కింజిల్కా పద్మకేసరాలలోని రేణు పరాగంతో సంకాశం సమానమైంది అగుచున్ అయ్యి నింగిన్ ఆకాశంలో నివ్వటిల్లెన్ వ్యాపించి పద్మకేసరాలతో సమానమైన సాయం సంధ్యారాగంచేద వ్యాప్తమై పడమటి దిక్కు పూత పసుపుతో స్నానం చేసిందా అన్నట్టుగా కుసుమం బద్దిన విధమున పసపున హత్తించినట్లు బంగారమునన్ పసనిచ్చిన గతి సంధ్యావసరంబున నింగి అరుణ వర్ణం బయ్యన్. కృష్ణ శ్రీనాథ ఏం రాసేవరా బాబు. నింగి ఆకాశం సంధ్యా అవసరంబునన్, సంధ్య అవసరం అంటే కాలం, సంధ్యాకాలంలో కుసుమంబు కుసుమంబా అంటే కుసుంబారంగు అద్దిన విధన్ అంటించిన రకంగా రీతిగా పసుపునన్ హత్తించినట్లు పసుపు పూసినట్లుగా బంగారమునన్ బంగారం చేత పసను ఎరుపు మించిన పసపు ఛాయన్ ఇచ్చినట్లుగా అంటే బంగారు నీటితో పూత పూసినట్లుగా అరుణవర్ణంబు ఎర్రని వన్నె కలది అయింది అర్థం. అభినవ సంధ్యాతాండవ రభస రయచ్ఛిన్న హిమధరాధర కన్యా ప్రభూహారాస్తుల భంగిని నభస్థలిన్ తారకాగణంబులు ఒడిచెన్. తారకాగణాలు అంటే చుక్కల మొత్తం. అభినవ అప్పుడే ప్రారంధమైన సంధ్యా సమయంలో తాండవ నృత్యంలో రభస సంతోషం కోసం రయా వేగం చేత చిన్న తెగినట్టి పార్వతీపతి యొక్క హార తావళంలోని అస్థుల భంగిన్ ఎముకలతో చేసిన పూసలలాగా నభస్థలిన్ ఆకాశంలో పొడిచెన్ ఉదయించాయి తారకలు. సాయం సమయం ఉదయించిన నక్షత్ర ఆకాశంలో హర్షాతిశయంతో నృత్యం చేస్తుండటం చేత తెగినట్టి శంకరుడి తాళంలోని ఎమ్ముల పూసల్లాగా అంటే ఎముకల పూసల్లాగా కనపడు ఉత్ప్రేక్ష. చరమాశానికశోపలాంఛనమునన్ సంధ్యాప్రకాశోదయం వరగావించి విరించి చేకొనిన సూర్యుండన్ పద్వార్వన్నె బంగరపు పూదియై రియద్విపణి వెత్కంగాలమన్బంచు చచ్చెర చెల్లించిన గవ్వ చౌకము గంధారకా చక్రముల్. కాలమన్ బచ్చు అంటే బేహారి కోమటి వర్తకు. కాలమనే బేహారి చరమాశ పశ్చిమ ఆశ అంటే దిక్కు, పశ్చిమ దిక్కు అని నికష ఉపల గీటు రాయు యొక్క మెరుగు పెట్టే రాయు అంచలములన్ కొనలో నిట జరమాశయం నికలోపం ఆరోపించదు. అలా అయితే ఆకాశం ఒక గీటు రాయిల పశ్చిమ దిక్కు ఒక కొనల ఉందని చెప్పాలి. అలాగే సామాన్యంగా నికషము యొక్క కొనలలో సారాసారాలు గ్రహించటానికి బంగారాన్ని గీటు పెడతారు. సంధ్యాకాంతి అని అంటే సంధ్యాకాంతి అని వరన్ గీటు కావించి చేసి విరించి చేయన్ బ్రహ్మ వలన పూదియై కొన్నట్టి సూర్యుడనేటువంటి 16 వన్నె బంగారంపు పూస 16 వన్నెల బంగారపు పూస కోసం వియద్విపణిన్ ఆకాశమనే అంగడిలో వేట్కన్ వేడుకతో చచ్చరన్ వేగంగా చెల్లించిన గవ్వ చౌక వెలకుగా ఇవ్వబడిన గవ్వల యొక్క
పుంజీలు అన్నట్లుగా తారకా చక్రములు చుక్కల మొత్తాలు నక్షత్రాల మొత్తాలు మించన్ అతిశయించారు. బ్రహ్మ అనే శిల్పి 16 వన్నెల బంగారంతో చేసిన సూర్యుడనే పెద్ద పూసను చేసి ఆకాశమనే అంగడికి తెచ్చి అమ్మటానికి ప్రయత్నిస్తే కాలం అనే వర్తకుడు దానిని పశ్చిమ దిక్కనేటువంటి గీతురాయి కొన మీద సంధ్యారాగం అనే గీతును పెట్టి పరీక్ష ఇచ్చి దాని వెల నిర్ణయించి ఆ వెల చెల్లించటానికి గవ్వ చౌకాలు అన్నట్లుగా చుక్కలు ఆకాశంలో ప్రకాశించే అద్భుతం. ఇది హర్షుడే ఆలోచన, కానీ చక్కని తెలుగు శిల్పులు ఏదైనా మనోహర వస్తువును చేసి అంగడికి తీసుకుపోయి అక్కడ అమ్మటానికి పరీక్ష చేస్తారు. అక్కడ చేసేవాడు దాన్ని గీటు పెట్టి పరీక్ష చేస్తారు. మన దేశంలో నాణాలిచ్చి బంగారు కొన్నట్లు కొన్ని దేశంలో గవ్వలిచ్చి బంగారం కొంట ఉందట. దీని మూలంలో ఆకాశమనే స్త్రీ సూర్యుడనే బంగారు పూసను ఇచ్చి పుచ్చుకొన్న గవ్వలలాగా నక్షత్రాలు ఒప్పాయి అని చెప్పారు. జౌ అని ప్రయోగించబడి స్త్రీలింగం వల్ల ఆకాశమనే స్త్రీ లోక వ్యవహారంలో ఎరగండి. ఎవరు ఆకాశాన్ని స్త్రీగా చెప్పలేదు. కావున ఎత్తు ఎలువలు కలిగిన బంగారం గవ్వలు పుచ్చుకొందని వాక్కాణింపం. ఆ స్త్రీకి బదులుగా ఇందు ఛాందదుడైన బ్రహ్మను చెప్పాడు. లోక వ్యవహారం ఎరుగని బ్రహ్మను వంచించి అతడు తెచ్చిన సూర్యుడనే బంగారు పూసను తీసుకొని దానికి ఇవ్వడానికి దగ్గర ఏం లేకపోతే గవ్వలు కుమ్మరించారట వాళ్ళు. నభమెల్లంగలయంగ నిండ బుడిచెన్ సంధ్యావశేష ధృతారభటీడంబర తాండవ భ్రమరికారంభమునన్ శాంభవీ ప్రభు పాదాగతి మీడి గన్నే కిన్నెగయుచున్ బ్రహ్మాండ గోళంబుతో అభిసంబద్ధములయ్యే ఓ రజత శైలాత్మంబులైనట్టులన్. సంధ్యాకాలము యొక్క అవశేష మిగిలిన భాగంలో అంటే సంధ్యాకాలం చివరి ఆదృత ఆదరింపబడిన లేక ఒప్పుకోబడిన ఆరబడి నేర్పుగక్క దంబర అతిశయించే తాండవ నాట్యము యొక్క భ్రమరిక తెరగటము యొక్క ఆరంభమునన్ ప్రారంభ దశలో శాంభవీ ప్రభు శంకరుడి యొక్క పదాహుతిన్ కాలి దెబ్బల చేత మీదికి ఎగతున్ అంటే పైకి లేస్తున్న రజత శైలాస్మలంబు వెండి కొండ యొక్క రాళ్ళు బ్రహ్మాండ గోళంతో అభిసంబద్ధాలు అంటుకొ అయ్యాయా అన్నట్లుగా ఉడులు అంటే ఉడు అంటేనే చుక్క, ఉడులు అంటే చుక్కలు నక్షత్రాలు నభమెల్లం కలయంగా ఆకాశమంతటన్ పొడిచెన్ ఉదయించాయి. పొడవటం అనేది చక్కని తెలుగు మాట. సంధ్యాకాలంలో చుక్కలు కనపడ్డాయి. కాల పదములో సంధ్యావశేషం ప్రయోగింపడు. శివుడు సాయంకాల సమయంలో అతి నైపుణ్యంతో కైలాస పర్వతం మీద నాట్యం చెడుపగా ఆయన కాలి తాకుడు చేత శిథిలాలై పైకి ఎగసిన బ్రహ్మాండ కర్పరానికి కిందిగా అంటుకున్న వెండి కొండ శిలలు కబూలు అని అనుకునేటట్టుగా చుక్కలు ఆవరించి ఆకాశంలో చుక్కలో ఇవిగావు స్వరలోకవాహిని విమలాంబు కన కదంబములు కాని తారలో ఇవి కావు
తారాపదం పదాంబోధి కమనీయ పులిన సంఘములు కాని ఇడుగులో ఇవి కావు మృదు నంబరంబున పాపించినట్టి ముత్యాలు కాని రెక్కలో ఇవి కావు రేచామతురలమై చెరవిన మల్లెక్కులు విరులు కాని అనుతులోకంబు సందేహమందుతుండ పొడిచే బ్రహ్మాండ పేటికా పుటకుటీరచారు కర్పూర పాలికా సంచయములు మెండుకొని ఓలి నక్షత్ర మండలములు. ఇవి కనపడేవి చుక్కల నక్షత్రాలకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో ఎన్ని పర్యాయ పదాలు చెప్తారు. చుక్కల నక్షత్రాల ఇవి కావు. స్వరలోక వాహిని గంగా నది యొక్క విమల స్వచ్ఛమైన అంబుకణ నీటి బిందువుల యొక్క కదంబాలు సమూహాలు. ఇవి చుక్కలు కావురా, గంగా నది యొక్క స్వచ్ఛమైన నీటి బిందువులాగా కనబడ్డాయి కవిగా. చుక్కలు కావివి తారాపదంబోధి ఆకాశమనేటువంటి సముద్రంలో యొక్క కమనీయ మనోహరమైన పులిన సంఘాలు ఇసుక సమయాలు కానీ సముదాయాలని ఇసుక దిబ్బలు కాదు కావు. తారలు కావురా ఇవి. అంటే చుక్కలు గగన సముద్రాలుల చుక్కలు ఇసుక తిన్నెల్లాగా కలపడ్డాయి కవి. ఇవి ఉడుగులు అంటే నక్షత్రాలు అనుకుంటున్నావా? కాదురా. మృడుండు అంబరంబున శంకరుడి వస్త్రంలో మృడు అంబరం. మృడు అంటే శివుడు, మృడు అంటే శివుడు. శివుడి యొక్క అంబరం అంటే వస్త్రం. అంటే శివుడి వస్త్రం ఆయనకేమిటి? దిక్కులే అంబరాలుగా కలవాడు, దిగంబరుడు కదా. శంకరుడి వస్త్రాల్లో అంటే ఆకాశంలో శంకరుడు దిగంబరుడు కాదుక ఆకాశం కూడా అలాంటి అని చెప్పబడు. తాపించినట్లు ముత్యాలు కాని కావు. అవి తాపించిన వస్త్రం మీద తాపించినటువంటి ముత్యాలు అవి చొక్కలు కావు అన్న. అలాగే కాదు. రెక్కలా ఇవి నక్షత్రాలు కావురా. రే చామా, రే అంటే రాత్రి, చామా అంటే స్త్రీ. రాత్రి అనేటువంటి స్త్రీ తురుము పైన సిగ మీద, నెత్తి మీద, జుట్టు మీద చెరివిన మల్లెకులు వీరులు ముడిచినటువంటి కొత్త మల్లెపూలు కానీ నక్షత్రాలు కావబాయి. లోకంబు ప్రజలు సందేహం అని అనుకుంటున్నారట వారు. బ్రహ్మాండ పీఠికాపుట బ్రహ్మాండం అనే పిట్టె యొక్క పైభాగం కుటీర గుడిసెగా కల చారు సుందరమైన కర్పూర ఫాలిక కర్పూర ఖండాల యొక్క సంచయాలు సమూహాలు అయిన నక్షత్ర మండలాలు మెండుకొని బాగా విజృంభించి వ్యాపించి కనపడి గంగా నది యొక్క జల కణాలు కాని ఇవి చొక్కలు కావు అను కొందరు. ఇవి ఆకాశమనే సముద్రము యొక్క ఇసుక తిన్నెలు కాని ఇవి నక్షత్రాలు కావని కొందరు. శంకరుడి వస్త్రంలో పాపించిన ముత్యాలు కాని నక్షత్రాలు కావని కొందరు. రాత్రి అనే స్త్రీ కొప్పున ముడుచుకొన్న తెల్లటి మల్లె పువ్వులు కాని తారలు కావు అని కొందరు సందేహిస్తుండగా బ్రహ్మాండమనేటువంటి పెట్టెలో ఉంచబడిన సుందరమైన కర్పూరపు పలుకుల వలె నక్షత్రాలు ఆకాశంలో చూపట్టాయి. హర్షుడు కూడా ఇది రాసిందే, దానికి చక్కని తెలుగు చేశారు మహానుభావుడు కవిసారు. హఠదురులీల నిజ్జరులు అచ్చరలేమలు వేల్పుటేట నొక్కట విగరింప సందడికి గాక తొలంగి
చెరించు మీన కర్కట మకరంబులొక్కొయనగాగ గగనగ్రమునందు మీన మర్కట మకరంబులంతయు ప్రకాశమునుందే దిశా ప్రసంగతి. నిర్జరులు అంటే ముసలితనం లేని వాళ్ళు అయినటువంటి అమరుడు దేవత, అప్సరలేమరులు అప్సర స్త్రీ, హఠదురులీలను ప్రకాశిస్తున్న గొప్పదైన విలాసాలతో వేల్పుటేటన్ వేల్పుల ఏరేడి గంగారది దివిజ గంగలో ఒక్కసారిగా విహరింపన్ జలక్రీడలు చేస్తుంటే సందడికి వారి రాపిడికి కాక ఓర్వజాలక తొలంగి అక్కడి నుంచి తప్పించుక చెలించు మకరంబులు సంచరిస్తున్నటువంటి చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు ఒక్కో అయ్యాయా అవిలాగా అనగా అనునట్లుగా గగన అగ్రాములను వియత్తలం మీద దిశా ప్రసంగతిని రాత్రి సమయం రావటం చేత మీన కర్కాటక మకర రాసులు ఎంతయు చాలా గొప్పగా ప్రకాశించాయి. అద్భుతం నాయన. స్వరస్త్రీలు అధికమైన ఆసక్తితో తొందరపాటుతో గంగానదిలో విహారం చేస్తూ స్నానం చేస్తుంటే వారి రాపిడిని సహింపలేక భయంతో అందులో ఉన్న చేపలు, కర్కాటకాలు అంటే ఎండ్రకాయ, మొసళ్ళు గగనసీమకు వచ్చాయా అన్నట్లుగా మీన కర్కట మకర రాసులు రాత్రి సమయంలో ఆకాశంలో కనపడ్డాయి. అద్భుత రచన. విపుల ఆకాశ నిపాత భీతి కలనా విన్యస్త దుర్వర్ణ కీల పరిస్ఫూర్తి నిశాలతా కుసుమములు భాసిల్లి బ్రహ్మాండ మండప కాష్టాదుల కీటరంధ్ర రజముల్ నాకాపగా చక్రవాక పురంధ్రీ నయనాసురు బిందువులు నక్షత్రగ్రాహ గ్రామముల్. విపుల విశాలమైన ఆకాశము యొక్క నిపాత పడుట అందులోని భీతి భయం చేత కలన అతిశయం చేత విన్యస్త తాపింపబడిన పొదగబడిన దుర్వర్ణ కీల వెండి మేకుల యొక్క కీల అంటే మేకు మనం అంటాం. పరిస్ఫూర్తి ప్రకాశాన్ని అంటే నక్షత్రాలు పెద్దది అయితున్నాయి, క్రమంగా పెరుగుతాయి. అక్కడ అలాగే ఉండవుగా, క్రమంగా పెరగటం చేత ఆకాశం పడిపోతుందేమో అనేటువంటి భయం చేత దృఢత్వానికై అవి పడిపోకుండా మేకుబద్ది చేస్తాం కదా, అది తాపింపబడిన వెండి మేకులలాగా మెరుస్తున్నాయి నక్షత్రం. నిశాలతా కుసుమములు రాత్రి అనేటువంటి తీగ యొక్క పుష్పాలు బ్రహ్మాండమని మండపంలో కాష్టా దిక్కులని దూలాల యొక్క అమల స్వచ్ఛమైన కీటరంధ్ర రజములు పురుగుల యొక్క కన్నాల నుండి పడిన పరాగాలు కాదు. అంటే కొన్ని కీటకాలు చెక్కల్ని తొలుస్తాయి, అందులోంచి ఈ పొడి రాలిపోతుంది. అలాగన్నమాట ఈ అదేదో వడ్రంగి పిట్ట లాంటివి. ఆకాపగాన్ గంగా నదిగో నాక ఆపగా అన్నారు. నాక అంటే ఆకాశం, ఆపగా అంటే నీరు నది. అంటే నాకాపగా అంటే ఆకాశము నీరు అంటే గంగా నది ఎందని. చక్రవాక పురంధి ఆడు చక్రవాక పక్షుల యొక్క నయన నేత్రాల నుండి జారుతున్న అసురు బిందువులు కన్నీటి బొట్లు
సాయంకాలం పూట వియోగం కదా, అది ఏడుస్తున్నాయా? నక్షత్ర గ్రహ గ్రామములు నక్షత్రాల యొక్క గ్రహాల యొక్క సముదాయాలు భాసిల్లన్ ప్రకాశించు. రాత్రి సమయంలో పతి వియోగానికి ఓర్వలేక చక్రవాక సమూహం దుఃఖిస్తూ విడుస్తున్న కన్నీటి బొట్టులాగా ఆ నక్షత్రాలు ఆకాశంలో ఆకాశం పడిపోకుండా గట్టిగా ఉండటానికి తాపించిన వెండి మేకులలాగా నక్షత్ర సమూహాలు రాత్రి అనే లత యొక్క పువ్వుల్లాగా బ్రహ్మాండ మంటపానికి అమర్చిన దిక్కులనేటువంటి దూలాలలో పురుగుల కన్నాల నుండి రాలిన తెల్లని పరాగం లాగా గంగానది నుండి భర్తృ వియోగం సహింపలేక చక్కవలు అంటే చెక్కువ చక్రవాక పక్షులు జార విడుస్తున్న కన్నీటి బిందువుల్లాగా నక్షత్రాలు కనపడ్డాయి కవిగా. కాల కిరాతపాదతల గట్టన చేసి వియధ్వని మహాకాల ఫలంబు భాస్కరుడు గ్రక్కున అస్తమహామహీధర స్థూల శిలాస్థలింబడియే పొరములైన తరియ బీజముల్ నీల రుచులు వడించెదరె నింగి నరచ్చ తమశ్చలంబునన్. వియత్తువని ఆకాశమనే వన సంబంధమైన మహాకాల ఫలం అంటే పిండి పండైనటువంటి పసిడి పండు బంగారు పండైన భాస్కరుడు సూర్యుడు కాలమని కిరాతుడి యొక్క పాదతల అరకాలి యొక్క ఘట్టనం చేసి రాపిడి చేత గ్రక్కునన్ వేగంగా అస్థలిన్ మహీధర అస్తాద్రి యొక్క అనే పెద్ద కొండ యొక్క స్థూల పెద్దదైన శిలా పాషాణం యొక్క స్థలిన్ ప్రదేశంలో పడిపోయా. నీల రుచులు నల్లని కాంతులు కలవి పోరాలు పెద్దవి అయిన తదీయ బీజములు అయినట్టి ఆ పసిడి పండులోని గింజలు నింగిన్ ఆకాశంలో అనక్షర మలినమైన తమశ్చలంబునన్ చీకటిని మిష చేత పడిన శీఘ్రంగా చెదరి వ్యాపించాయి నక్షత్రాలు. కాలమనే కిరాతుడి యొక్క పాదము యొక్క తాడనం చేత తొక్కటం చేత ఆకాశమనే వనంలోని పసిడి పండు అనే సూర్యుడు వేగంగా అస్తాచలంలో శిలాతలంపై పడి శిథిలం కాగా దానిలోని నల్లని గింజల్ట ఆకాశంలో చీకట్లు అనే మిష చేత వ్యాపించి పగలు బ్రహ్మాండ భాండ కర్పరమునందు గగన మణిదీపముననైన కజ్జలము రాలినో కాక అంధకారంబు పేర కాలవతూలగతి నిశా వేళయందు. పగటి పూట బ్రహ్మాండ గోళమనే కర్పూరంలో గగన మణిదీపమును సూర్యుడనే దీపం చేత అయిన కజ్జలము ఉద్భవించిన కాటుక నిశావేళలందు రాత్రి సమయాలలో కాలహతిన్ కాలమనే వాతుల మహావాయువు యొక్క హతిన్ దెబ్బ చేత అంధకారమనే పేరుతో చీకటి అనే మిష చేత రాలనా అన్నట్లుగా ఉంది. పగటి పూట సూర్యుడనే దీపపు కొన వలన బ్రహ్మాండ కర్పూరాలకు బట్టి ఉన్న కాటుక
రాత్రిలో కాలం అనేటువంటి మహావాయువు వీయగా చీకటనే పేరితో రాలింది కాబోలు అలంకారం. అప్పుడు ఆ మహీకాంతుడు అట ముందు దిశాముఖోచిత క్రియాకలాపంబులు నిర్వర్తించటం చేసి క్రీడా సౌధంబు ఏడవని నిలువునకు దమయంతి సమేతంబుగా అరిగి అచ్చోట శుద్ధాంత కాంతాజనంబు పరివేష్టింప కొలువుండే. అప్పుడు కొడుకు గుబ్బలి మీదన్ పొడతెంచు పూర్ణచంద్ర బింబంబు పొడగని అంగనకు ఇట్లా అన్నాడు. శుద్ధ కాంచన బిందంబు సూర్యు దిగిచి పూర్ణ శశిపూత బంగారు పూదనొసగి సాయమనుధూర్తు వంచే జగమునెల్ల తెల్లబాలుడు నదితోడు తెరవా విభుడు. దమయంతి సాయంకాలమనే వంచకుడు మేలిమేయిన బంగారు గుండైన సూర్యుణ్ణి తెగిచి తీసుకొని పూత బంగారుతో చేసిన పూస అయిన పూర్ణచంద్రుణ్ణి వసంగి ఇచ్చి జగమునెల్లను లోకమునంతా వంచెన్ మోసపుచ్చ విధుడు. చంద్రుడు తెల్లగా కనపడుతున్నాడు. అదే చూడు, లోకంలో వంచకులు తమ దగ్గర ఉన్న సామాన్య వస్తువులుంటే దాన్ని తమ మాయ చేత అమూల్యమైన వస్తువులుగా కనపడేటట్లుగా మాయా మంత్రం చేసి ఇతరులకు చూపి మోసపుచ్చి వాళ్ళ దగ్గర ఉండే వాటిని లాక్కుంటారు. కనుక మంచి వస్తువు చెడు వస్తువు ఇచ్చి మంచి వస్తువు. ఓ దమయంతి, అలాగే ఇప్పుడు కాలమనే మోసగా జగము వద్ద ఉన్న సూర్యుడనే బంగారు గుండును చూసి దాన్ని తీసుకోవాలని తన వద్ద ఉన్న చంద్రుడనే వెండి పూసను బంగారు నీటిలో ముంచి మోసబుచ్చి ఆ పూసను లోకానికి సూర్యుడనే బంగారు పిండాన్ని లాక్కున్నాడు. బంగారు ఛాయ క్రమంగా పోవటం చేత సాయంకాల ధూర్తుడు చేసిన మోసం బయటపడుతోంది. చూశావా, వాడు చేసింది మోసమే అయితే కాకపోతే మొదట బంగారు ఛాయగా ఉన్న చంద్రుడనే పూస క్రమక్రమంగా తెల్లబడటం ఏమిటి? కనుక చంద్రుడు ఉదయకాల రక్తిమ వెళితే ధవళత్వాన్ని పొందాడు. ఇందుకాంత నెబ్బంగి వడిసెను నిశ్యంద కీలాల నిర్జరము చక్రవాకములలో లోచన యుగ్మకముల నెట్లబ్బెను విరహ బాష్పోదకములు చంద్రాతపంబుననే చందాన గురిసెను ధారాళమగుతు నిహార వృష్టి విపిన వీధికలనే విధమున కార్యను శఫాలికా పుష్పసీదుధార ఇన్ని విధముల అభివృద్ధి ఎసగదేని యొదిగి పవలింటి పట్టుల ఉండుగాక ఊరకేల విజృంభించు ఉదధునేడు ఉత్పరేక్షణ ఈ శశాంక ఉదయమున. దమయంతి, ఈ చంద్రకాంత చంద్రకారణాల తాకుడు చేత చంద్రకాంతల నుండి కారుతున్న జల ప్రవాహాలు రాత్రిలో వియోగావస్థకు విలపిస్తూ చక్రవాక పక్షులు కారుస్తున్న నేత్ర ఉదకాలు వెన్నెలచే కురుస్తున్న మంచు వాన యొక్క జలం వన ప్రదేశంలోని వావిలి పూల మకరంద ప్రవాహాలను కూడి మహానదులలాగా సముద్రంలో ప్రవేశించటం చేత చంద్రోదయ సమయంలో సముద్రాలు 7 పొంగిపోతున్నాయి.
లేకపోతే పగటి పూట లాగానే ఉండిపోయేవి కదా అని. లీలావతి యామవతి కాలింది సైకతంబు గగనోద్వానగనోదన్వద్వేరా దిండీరము చంద్రాలోకంబింతయుప్పునా ఇవ్వేళన్. దమయంతి చంద్రాలోకం చంద్రకాంతి, యామవతి రాత్రి అని, కాళింది యమునా నది యొక్క సైకతంబు ఇసుక తిన్న అయి ఉండవచ్చు. లేక గగన డీరము గగన ఆకాశమని, ఉదన్వత్ సముద్రము యొక్క పోటు సంబంధమైన దిండీరం నురుగు అయి ఉండదు. లేకపోతే ఇవ్వేళన ఈ సమయంలో ఇంత ఉప్పున ఇంత చక్కగా ప్రకాశిస్తుందా? రాత్రి అనే యమున యొక్క ఇసుక తిన్న, లేక ఆకాశమనే సముద్రము యొక్క పోటు వలన కలిగిన నురుగా అయి ఉంటుంది. లేకపోతే ఇంత మనోహరంగా ఆకాశంలో చంద్రప్రకాశం ఎలా ఉంటుంది. దేవి తమోమషీరసము తేటపసంగ గట్టి వెచ్చి అంగావళి వ్రయగా దొడగి అంబర సంపుట కాంతరంబున పూవిలు కాని శౌర్య గుణములు హరిణంకుడు ముత్తియంబుడన్ దావడములు రచించిన విధంబునర్ రుక్కుటికాముఖంబులన్. ఓ దేవి దమయంతి, ఆకాశమనే సంపుట భరణి యొక్క పెట్టె బల్ల యొక్క అంతరములను లోపలి భాగంలో తమో మషి రసతేటములు చీకటనే మసి పొడితో కలిపి తన నీటి యొక్క తేట చేత పొసంగం తేట పడినట్లుగా కట్టి పెట్టించి, అంటే శుద్ధతో వ్రాసేటప్పుడు స్పష్టంగా తెల్లగా కనిపించడానికి నల్లని ద్రావకంతో మ్రాని బల్లలకు పూత పెట్టడం ప్రసిద్ధం. హరినాంకుడు లేడి అనే చర్మం కలవాడు చంద్రుడు మన్మధుని శౌర్య సూచకాలైనటువంటి గుణాలను రుక్కటికాక ముఖంబులు కాంతి అనే శుద్ధ కటికాల అగ్రాలచే చంద్రుకు ఎక్కువగా కరాలు కటి శాంతులు ఉండటం చేత బహువచనం. ముత్తియంబులను ధావళం పేరుల గుర్చేటువంటి విధంగా అంకావళి అక్షర పంక్తుల వ్రాయగా తొలగని వ్రాయటం ప్రాణం. చీకటి బాగా నల్లని ఆకాశం నల్లని ద్రావకం చేత పూత వేసిన పెద్ద బల్లల అందులో ఉండే నక్షత్రాలు చంద్రుడు తన కిరణాలని శుద్ధ ముక్కలతో తన మిత్రుడైన మన్మధుడి శౌర్య ఉద్దీపనకాలైన గుణాలు లోకంలో తెలియనట్లుగా వ్రాసిన అక్షరాల పంక్తుల్లాగా ప్రకాశించాయి. దమయంతి చీకటనే నల్లటి ద్రావకంతో పూత పెట్టిన ఆకాశమనే బల్ల మీద తన కిరణం అనే కటికలతో, అంటే శుద్ధ ముక్కలతో మన్మధుడి గుణాలను సూచించగా ముత్యాల పేరు గుచ్చినట్లు వ్రాసిన వర్ణ పంక్తులలా నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. శ్యామ ఈశానమౌళిని చందమామ కొంచెమయ్యుండు నవ యవాంకురముల కంటి దాసి గ్రహముండ మాల్యమండనము నడుమ తీల్కొనిన రాహు వక్త్రము ఈక్షించి యొక్కు. దమయంతి, ఈ చందమామ ఈశాన మౌళికను శంకరుడికి జటాజూటంలో నవనవాంకురములను ఆ నవ యవాంకురము కని నూతనమైన యవధాన్యపు మొలక కంటే కొంచెమై స్వల్పమై ఉంది. దాసి దగ్గరికి వెళ్ళి గ్రహాలని ముండ కపాలము యొక్క మాల్యా దండ అని
మండనము నడుమన్ అలంకారాల మధ్య తీర్కొనిన రాహువక్త్రం ఉన్నట్టి రాహువు యొక్క ముఖాన్ని ఈక్షింటి యొక్కో చూశావా అని. ఈశ్వరుడి శిరస్సు తలపు ఈశ్వరుణ్ణి శిరస్సులాగా కనబడి పొర్రెల మాలిక కలదని వాడు. అదే అతనికి ఒక అలంకారం. ఒకానొక రాక్షసుడు తలయే రాహువని ప్రసిద్ధి. రాహువు తలనే శిరస్సుగా ఆ కపాలంగా భరించి చంద్రుడు ఈశ్వరుడి మౌళి మీద ఉంది. దానికి చుట్టూ కపాలమాలిక చుట్టబడింది, అంటే ఎముకల మాలి. చంద్రుడికందున్న రాహువు కనబడుతున్నాడు. భయాతుడైన వాడు కృషిస్తాడు కనుక శంకరుడి జటలో సంతసం భయంతో వర్తిస్తున్న చంద్రుడు కురిసిస్తున్నాడు అంటే కృష్ణపక్షముడు. చాలా ప్రతిలో మండలము నడుమ అనే పాట ఉందంటుంది. శివునకు చకోరకముకు దివిజునకు నిచ్చు దుహిన దీదికి ఈతండు అవయవము రుచుల అమృతమును ఒవిదా తగుం కల్పతరు సహోదరుడగుటను. ఓ స్త్రీరత్నమా దమయంతి తుహిన దీదికి చల్లని కిరణాలుగల చంద్రుడి కిరణాలుగల ఈ తండు ఈ చంద్రుడు ఈ అవయవ రుచులను 16 కళల యొక్క కాంతుల అమృతమున్ సుధారసాన్ని శివుడకు ఈశ్వరుడికి చకోరకమున్ వెన్నెల పులుగుకు దివిజనకు దేవతలకు ఇస్తున్న ఇటా అవయవాలనే జాతి ఏకవచనాన్ని తెలుసుకోవాలి. కల్పవృక్షానికి తోడబుట్టువటం చేత తగింది సరిపోతుంది అర్హమై. కల్పవృక్షం పాల సముద్రంలో ఉదయించినట్లుగా కోరిన కోరికలనిచ్చేటట్టుగా ప్రసిద్ధం. ఈ చంద్రుడు పాల్కడలి పట్టి కొడుకు కనుక కల్పవృక్షంలాగా దానం చేయటానికి అంగద సంకవర్తి హరినాభ్యవహార విలోల బుద్ధి అయి భృంగు విధుంతుదుండడి వేటి భుజంగమీశ శంకు ఆరంగము బాయడీయవసరంగున మేలని మెచ్చియోచు మీ మృంగుయుగ్రాయునచ్చిలువ మెల్త విధుంక సుగంధ కుండగ. ఓ స్త్రీరత్నమా దమయంతి విధుంగమం రాఘువని పెద్దప్ప అంగదమన్ ఆకలి చేత అంగద అంటే ఆకలిత ఆకలి చేత అంక బుద్ధి అయి అంకంలో ఒడిలో ఉన్న చంద్రుడి ఒడిలో హరిణ లేడి యొక్క అభ్యవహార తినటమని విలోల అధిక ఆసక్తి గల బుద్ధితో చిత్తం కలదై ఈశాశాంకుని చంద్రుని మింగున్ అవసర సమయంలో మింగే సమయంలో అంటే తను ఆశ్రయించిన లేడికై తనువు ఈయాల్సిన సమయంలో సారంగం లేడిని పాయడు విడువ మేలు ఆశ్రిత వాత్సల్య చేత మిక్కిలి కొనియాడబడుతుంది. ఆ తనలో ఉండే లేడిని చంపు తిన్నాలని ఇప్పుడు ఆలోచనానికి లేదని అర్థం అని మెచ్చియోసుని మెచ్చుకొనే కాబోడు అచ్చిలువ ఆ రాహు విధున్ చంద్రుడి మృంగియున్ కసుగంధకుండా కొంచెమేనిమి నొప్పి కలగకుండా క్రాయున్ మళ్ళీ వెడలగక్కుతున్నాడు. రాహు మింగినా చంద్రుడిని చంద్ర గ్రహణం అన్నాడు. మింగినా మళ్ళా వదిలేస్తున్నాడు కనుక కొండ చిలువ మొదలైనవి ఏం చేస్తాయి, లేళ్ళు మొదలైన వాటిని ఒకేసారి అమాంతం మింగేస్తాయి. అలాగే రాహు కూడా చంద్రుణ్ణి మింగినా వదిలేసేస్తున్నాయని అర్థం. తల క్రీనీడ తిలతండులితములగు కాంత ఈ నిండు రేని కరములమరు
అంగుళీ క్రీలి కేంద్ర నీలాంగుళీయ నీలకంబులు బోలే లీలావనంబునందు. ప్రియురాల, ఈ నిండు రేరేని కరము పూర్ణచంద్రుడి యొక్క కిరణాలు లీలావనంబులన్ పుష్పవనాలలో లలిత క్రీడలన్ అంటే తీగల కొనలలో కింది కీడలందు తలతిండులుగా అంటే నువ్వులు బియ్యం కలిసినట్లుగా అంగుళీకం వేళ్లలో కీరితా సంఘటింపబడిన ఇంద్ర నీలాంగుళీకములు ఇంద్ర నీలమాణిక్యాలతో కూర్చబడిన ఉంగరాలలా అమరున్ ప్రకాశిస్తాయి. తెల్లని చంద్రకిరణాలు లతాదుల పత్రాల నుండి కిందకి ప్రసరిస్తున్న పుట్ట లతాదుల క్రింది భాగాలు తెలుపుగా నలుపుగా ఉండి తిండులాలు అంటే బియ్యం నువ్వులు కలిసినట్టుగా తెలలు తిండులాలంటే తెలలు అంటే నువ్వులు బియ్యం కలిసినట్టుగా తెలుపు నలుపుగా కనపడు. ఇంద్ర నీలమణిమయాలైన ఉంగరాలను దాల్చినట్లుగా దమయంతి లతాదుల నీడలతో మిశ్రితాలై తిలతండులాలలాగా ఉన్న రాస్తున్న ఈ నిండు చంద్రుడి కరాలు అంటే కిరణాలు ఇంద్ర నీలమణమైన ఉంగరాలను ధరించినట్టుగా లేవా కనబడుతున్నాయి నాకు నీకు. తండ్రికి అంబోనిధి బోలే ధవళ నేత్ర హాని వృద్ధులు కలవు ఈ శశాంకున రాజబింబాని భాష్య కారణ గుణంబు కార్యమున సంక్రమించుట కలదా కాదే అన్నారు. ఇక్కడ ఒక గ్రామర్ చెప్పుకొచ్చారు. ధవళ నేత్ర తెల్లని కళ్ళు గల దమయంతి ఈ శశాంకుడికి ఈ చంద్రుడికి తండ్రి అయిన అంబోనిధిన్ పాల సముద్రానికి లాగా హాని వృద్ధులు క్షయ వృద్ధి కూడా ఉంది కనుక పాల సముద్రం పొంగుతూ ఉంటుంది, వెనక్కి తీస్తూ ఉంటుంది. ఆటు పోటు సముద్రుడు ఎలా అట్లా ఉంటాయో వీడికి కూడా తండ్రి లక్షణాలు కొడుకు కూడా అంటే శుక్ర కృష్ణ అలాగే చంద్రుడు వృద్ధి క్షయాలు పొందారు. చంద్రబింబంతో సమానమైన మొగం కలదాన కారణ గుణంబు కారణంలో ఉన్న గుణాలు కార్యంలో పుట్టిన వస్తువులో సంక్రమించటం లోకంలో ఉన్న విషయమే కదా. ఎర్రని తంతువులలో ఉన్న ఎరుపు తత్కార్యం అవటం వల్ల సంక్రమిస్తోంది. అందువల్ల కారణమైన సముద్రానికి క్షయ వృద్ధి ఎలాగుందో కొడుకుగా ఉన్నటువంటి చంద్రుడు కూడా అలాంటి దబ్బే వచ్చేసింది అన్నారు. వహిని మొదలగు అఖిల దైవత గణం తృప్తి పొందుదురు ఈ సుధా దీప్తి ఎందు మహిత పుణ్యాత్ము కళ్యాణ గృహమునందు పొలటి అభ్యాగతులు తృప్తి పొందునడు. దమయంతి పూజ్యుడైన పుణ్యాత్ము పుణ్యమే స్వరూపంగా కలవాడి కళ్యాణ శుభపగలమైన గృహముల ఇళ్లలో అభ్యాగతులు భోజన సమయానికి వచ్చిన పరదేశులు తృప్తిని తనివి తీరా చక్కని భోజనాన్ని తిన్నట్లుగా అగ్నిహోత్రుడు మొదలైన దేవతా సమూహం ఈ సుధాదీప్తి యందున్ ఈ సుధామయమైన కాంతులు గలవాడైన చంద్రుడిలో తృప్తిని పొందుతురు. అగ్నిముఖ వైదేవాహ అగ్నిహోత్రుడు దైవ గుణాలకు ఆహారాదులను సంతృప్తి ఇస్తాడు ఆయన అని అగ్నిహోత్రుడు కూడా ఈ చంద్రుడిని తృప్తి చెందిస్తున్నాడంటం చేత చంద్రుడికి మరింత అతిశయం గర్వం బలించింది. అందుచేత వకిని శబ్దానికి ప్రధాన నిర్దేశం చేయబడి ఇందు దైవత గుణమని ఏకవచనాంతంలో కర్త అవుతుంటే క్రియ బహువచనంగా చెప్పారు. ఓ దమయంతి, పుణ్యాత్ముడి గృహంలో అభ్యాగతులు తృప్తి పొందినట్లుగా భోజనాలతో
వహ్ని మొదలైన అంటే అగ్ని మొదలైన దేవతలు ఈ చంద్రుడితో తృప్తి పొందుతున్నారు. ప్రవహ వాయుకురంగమంబరమునందు దప్పిగొని ఈ సుధాంశు మండలము స్వచ్ఛ అమృత పంకంబులో అంగుళులన అగుట వెడల లేకున్నది ఎది చూడు విద్రుమోస్తే. విద్రుమోస్తే అంటే పగడం వంటి పెదవి కలదాన. అంబరంలో ఆకాశంలో ప్రవాహ వాయు కురంగం, ప్రవాహమనే వాయువునకు వాహనమైన లేడి దప్పిగొని తృష్టాపీడితయై ఈ సుధాంశు మండలం చంద్రమండలాన్ని చొచ్చి ప్రవేశించి అమృత పంకములోన అమృతమనే బురదలో పాదాలు అనగటం చేత దిగబడి ఉండిపోవటం చేత బయటికి రాలేకపోతోంది. అంటే చంద్రుడిలో ఉన్న ఆ మచ్చ ఉండే అది దాన్ని లేడి దుప్పి అంటారు కదా, దుప్పి అంటారు, తల కుందేలు అంటారు అనేక. ఆ దుప్పి అందులో ఉండేటువంటి అమృతమనే పంకంలో దిగబడి పైకి రాలేకపోతుంది కనుక వాహనం లేడి అని పురాణాలు. వాయువుకి లేడి వాహనం ఉంటుంది కనుక దప్పికొని ఆ లేడి సముద్ర సంద్రమండలంలో నీరు తావటానికి వెళ్ళి ఆ బురదలో దిగబడి బయటికి రాలేకపోతుంది. చంద్రుడిలో ఉన్న మచ్చ ఇప్పటికీ కనపడుతోంది అని చెప్పి. దమయంతి ప్రవాహమనేటువంటి వాయువు యొక్క లేడి, ప్రవాహమనేటువంటి వాయువు యొక్క లేడి ఆ దప్పితో చంద్రమండలంచే నీరు తాగుతుంటే అందులో అమృత సంబంధమైన బురదలో దిగబడిట రాలేకపోయి అదే ఇప్పటికీ మనకి మచ్చలాగా కనపడుతోంది. దిశా విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.